వేసిన మామిడికాయ వెయ్యలే, అందుకే నిమ్మకాయలే వచ్చినాయి. విత్తనాలు వేసేటప్పుడు సోయిలో ఉండగా ఈ విత్తనాలు మనమే వేసినాం. ఒకప్పుడు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల ముందు నేను వెళ్తా ఆడికి, వచ్చింది నేను వెళ్తా వీడికి రావడానికి ఎవరు పోసిండు? బీచ్ ఎవరేసిన విత్తనాలు ఎవరు పెంచుకున్నావు? మనమే వేసుకున్నప్పుడు మనకు వీడికి వస్తాను అంటున్నా, కానీ వీడికి వచ్చే బీజన విత్తనాలు వేసుకున్నాం. విత్తనాలు వేసుకోలేదు అనుకో, ఏదో బిజినెస్ ఏదో ప్రొఫెషన్ ఏదో అయితే అంతేనా? ప్రశాంతంగా ఈ విత్తనాలు ఎవరు వేసుకున్నారు? ఈ విత్తనాలు మనమే వేసుకున్నాం. ఈ విత్తనాలు వేరే వాళ్ళు వేయలే, ఈ విత్తనాలు మనమే వేసుకున్నాము. మనమే దాని పరిణామమే ఇది. ఇప్పుడు చెట్టు అయింది, అది ఫలాలు ఇస్తున్నది. అదేమిస్తున్నది? సో ఇది ये सब क्या है? परिणाम. ये सब क्या है? So intention is important. What is our thought? Intention. हमारे मन में जो उद्देश्य है वो important. Rather than action and what we are saying. अब क्या बोल रहे क्या कर रहे ये इम्पोर्टेंट नहीं. हम क्या सोच रहे हमारे दिमाग में क्या है वो उसका परिणाम इस बॉडी पे होगा. దాని పరిణామం మన శరీరం పైన అవుతుంది. ఈ చెట్టు మనమే పెట్టు, ఇదంతా రుచి ఇస్తున్నదేమన్నా? ఏం రుచి లేదు. రుచి లేని విత్తనాలు మనమే వేసుకున్నాం. సో అందుకనే ఇంపార్టెంట్ ఏంటి? రైట్ इंटेंशन. राइट इंटेंशन. क्या सोचे, सोच हमारा सही होना चाहिए. अब मदर बच्चे को मार रही है तो मदर का क्या सोचे कि बच्चा सुधरना है. वो मारने के पीछे కుట్టడానికి వెనకాల ఉద్దేశం ఏంటిది? కుట్టడానికి వెనకాల ఉద్దేశం ఏంటిది? ప్రేమ, కరుణ, ప్రేమ. మదర్ కూడా కొడుతున్నది, బయటోడు కూడా కొడుతున్నాడు. కానీ బయటోడు ఎందుకు కొడుతున్నాడు? ద్వేషం. వేరే పర్సన్ ఎందుకు కొడుతున్నాడు? ద్వేషం. వేరే పర్సన్ ఎందుకు చూస్తున్నాడు? ద్వేషం. మదర్ ఎందుకు చూస్తున్నది? వీడు ముందు పోయి వీడు ఇప్పుడు ఇట్లా చేస్తున్నాడు, ముందేమవుతాడు? అన్ని తప్పుడు అలవాట్లు వస్తాయి. సో మదర్ ఏం చేస్తున్నది? మదర్ కూడా చూస్తున్నది కోపంగా, కానీ మదర్ ఉద్దేశం ఏంటిది? ఇంకో పర్సన్ చూస్తున్నాడు, ఆయన ఉద్దేశం ఏంది? ద్వేషం. కానీ ఎంత ఎట్లా సంపాదించండి. మదర్ చూస్తున్నది, అరే నా కొడుకు ఎంత పెద్దోడయ్యాడు, ఎంత మంచోడయ్యాడు. వేరే పర్సన్ చూస్తున్నాడు అదే దృష్టితోటి, కానీ ఆయన ఉద్దేశం ఏంది? ఇంత తొందరగా కారు కొన్నాడు, ఇల్లు కొన్నాడు, ఎట్లా వచ్చినాయి? మదర్ ఉద్దేశం ఏంటి? అదే నా కొడుకు ఎంత మంచి. అర్థమైందా? ప్రాబ్లం है बोलना है. అర్థమైందా? సో మదర్ ఉద్దేశం ఈస్ డిఫరెంట్ and others intention is different. Why will react to them? Because their intention is wrong. So పరిణామం దేనికి తగ్గుతానే? మన ఉద్దేశం ఏంటిది? మీరు మంచి పని చేసాను, ఏదైనా మంచి పని చేసాను, పని మంచిగా చేసాను, ఏదో అవసరం ఉన్న వ్యక్తికి హెల్ప్ చేశాను, అవసరం ఉన్న వ్యక్తికి ఒక 10 రూపాయలు హెల్ప్ చేసాడు, ఇంకేదైనా హెల్ప్ చేసిండు, ఏదైనా లిఫ్ట్ ఇచ్చిండు, ఏదైనా చేశాను. కానీ ఏంటిది? మనసులో ఏముందని? ఈడెక్కడ తలిగిండు నాకు. మనసులో ఏముందని? వీడెన్ని నుండి తలిగి నాకు, ఇదేం పంచాయతీ. ఉద్దేశం చేస్తున్న పని మంచిదే, చేస్తున్న పని ఏంటిది? మంచిదే, కానీ ఉద్దేశం ఏంటిది? ఇంకో పర్సన్ ఎక్కించుకుంటున్నాడు అట్లనే, దేనితోటి? ప్రేమతో.
ఎట్లా ఎక్కించుకున్నాడు? ఫర్ ఎగ్జాంపుల్ లింపియా ప్రేమతోటి ఇచ్చాడు. ఇంకో ఆయన ఏం చేశాడు? తప్పరాని పరిస్థితులు ఇచ్చాడు. ఎవరు లేరు, దూరం దూరం, నేను ఒక్కడా అయ్యాడు, నా మెడల్నే పడ్డాడు. నేను ఒకవేళ ఈ నాకు డ్రాప్ చేయకపోతే ఎక్కువ చూడండి ఏంద్రా పోయి కానీ లిఫ్ట్ చేయలేదు అన్నాడు. అర్థమైందా? అందుకని చేస్తున్నాం, మన ప్రేమతో చేస్తలే. ఈ సమాజంలో చూస్తున్న వ్యక్తి ఏమంటాడు అని చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిలబడ్డా మంచిగా సూట్ కూడా వేసుకొని ఎవడొచ్చి అడిగాడు, అప్పుడు నేను రూపాయి ఇవ్వలేదు అనుకో, నేనేం ఫీల్ అయినా? ఇవ్వాలన్న ఉద్దేశం కాదు. నా ఉద్దేశం ఏంటిది? నేను ఇంత సూట్ బూట్ వేసుకున్నా నేను ఇంకో 2 రూపాయలు ఇవ్వకపోతే వాడేమనుకుంటాడు. వాడు సూట్ బూట్ వేసుకోలే, లేబర్ లా కనిపిస్తున్నాడు, 10 రూపాయలు ఇచ్చాడు. నేనేమో సూట్ వేసుకున్నా, నేనేం చేయాలా? అంటే ప్రేమతో ఇస్తున్నాడా? प्यार मोहब्बत से दे रहा क्या? ये सोच के दे रहा कि वो क्या सोचे? वो क्या सोचेगा? अब मैं ज्यादा अमीर दिख रहा इधर, अच्छा सूट बूट से दिख रहा, आईफोन है मेरे हाथ में, तो मैं कितना देना? 100 रुपए दे रहा, लेकिन अपने अंदर मोहब्बत से दे रहा, प्यार से दे रहा, वो क्या सोचेगा? మన లో పంచాయతీ వీడం పనివా వీడం అందవా, అర్థమైందా? సో ఉద్దేశం ఈస్ ఇంటెన్షన్. నువ్వు మంచి వర్క్ చేయి, హెల్ప్ చేయి, కానీ నీ మనసు లోపల ఉద్దేశం చెడు ఉన్నదా, పరిణామం చెడు వస్తుంది. నువ్వు చెడు పని చేయాలన్నా, కానీ నీ ఉద్దేశం మంచిగా ఉన్నది అనుకో, పరిణామం మంచిగా వస్తుంది. పరిణామం మంచిగా వస్తుంది. అర్థమవుతుందా? So our intention should be fair, our intention should be good, our intention should be clear. So whenever we will do something, we will say something, we should keep a clear and proper good intentions. ఉద్దేశం ఏముండాలి? సరైనది ఉండాలి. లేకపోతే మీరు ఎంత త్యాగం చేసినా దానికి అర్థం, మీరు ఎంత హెల్ప్ చేసినా దానికి అర్థం ఎందుకు? అల్టిమేట్ గా మీ ఇంటెన్షన్స్ రాంగ్ ఉన్నాయి, మీ సోచ్ तो परिणाम सोच का. ఉదాహరణ చెప్పినా కదా, इसके पहले बताए ఏంటిది? ఒక డాక్టర్, ఒక దొంగ. ఒక డాక్టర్, ఒక దొంగ, ఇద్దరు పొట్ట వస్తారు. ఏం చేస్తారు? వస్తారు. కత్తితో ఏం చేస్తారు ఇద్దరు? ఒక ఆయననేమో చంపడానికి చేస్తాడు, ఒక ఆయననేమో కాపాడుతూ చేస్తాడు. కానీ ప్రాసెస్, యాక్షన్ ఈస్, ఇంటెన్షన్స్ ఆర్. डॉक्टर जान बचाने के लिए कर रहा है और चोर जान लेने के लिए. बट యాక్షన్ ఇద్దరు చేసే యాక్షన్. సో పరిణామం ఏమున్నది? ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీ చేస్తూ చనిపోయింది అనుకో, నో ప్రాబ్లం. ఎందుకు? ట్రై చేసి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేసి, ఆయన ఉద్దేశం సరైనది కాబట్టి ఆయనకు శిక్ష. ఈయనకు శిక్ష ఉంటుంది. ఎందుకు? ఈయన చంపాలని, కానీ చావలే, ప్రయత్నం చేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కోసిండు, నేను మొత్తం దిగలే, బ్లీడింగ్ అయింది, బతికిండు. ఈయననేమో బతికిండు, డాక్టర్ చేసి ఆయననేమో చనిపోయిండు. ఆయన కూడా ఈయనకు శిక్ష ఉండదు. ఆయన అటాక్ చేసిండు, చంపాలనుకున్నాడు, కానీ చావలే, జస్ట్ ఇంజూర్ అయింది, ఆయన కూడా శిక్ష. ఎందుకు? దేశం రాంగ్ ఉన్నది, దేశం. సో మన ఉద్దేశానికి పనిష్మెంట్ అయితే మనం ఏం ఆలోచన చేస్తున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 100 రూపాయలు ఇస్తున్నారు ఎవరైనా పేదవాళ్ళకి, ఎవరైనా బయట వాళ్ళు ఏమనుకుంటారు? సాబ్ సేట్ बहुत बड़ा दिल वाला, ये जो सेठ है, ये साहब है, ये बहुत बड़ा, చాలా మంచి మనిషి. ఎందుకు? 100 రూపాయలు ఇచ్చిండు ఆయన, కానీ ఈయన లోపల ఏమున్నది? సో బయట ఎందరూ మంచిగా అనుకున్నా
పనిష్మెంట్ మాత్రం ఉద్దేశంతో వస్తుంది, పరిణామం మాత్రం